ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన శంకరుల వారి దక్షిణామూర్తి స్తోత్రము, దానికి సురేశ్వర్ల వారి మానసోల్లాసం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. 4వ శ్లోకంలో ఉన్నాము. ఇప్పుడు నేను ఆత్మజ్యోతి అయితే నా చుట్టూ ఆత్మ జ్ఞానమన్న ఏ ప్రమాణమున్నదో అదే కొలతలు వేస్తూ పరిచ్ఛిన్నం చేస్తూ కార్యాలుగా కుండలుగా అదే మారింది. మారడం అని కూడా కాదు, అది అట్లా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కార్యాలన్నీ జ్ఞానము పరిచ్ఛిన్నం అవ్వడం చేత కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి నా జ్ఞానము ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నదో అక్కడక్కడి నుంచి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానము నేనే, ఆ కార్యము నేనే. నేనే చూస్తూ ఉంటాను. నేను చూస్తూ ఉంటే నా జ్ఞానమే కార్యాలుగా ఉండి ఆ కార్యాలన్నీ రకరకాల చక్షురాది కరణాలుగా మారి వాటి ద్వారా నేనే మళ్ళీ జ్ఞానంగా బయట స్పందిస్తూ ఉండి మళ్ళీ బయట నేనే స్పందిస్తూ ఉంటూ దాన్ని నేనే మళ్ళీ తెలుసుకుంటూ ఉండి ఓహో తెలుసుకుంటున్నాను అనుకుంటూ ఉండి ఈ విధంగా సమస్త జగత్ నేనే అయి ఉన్నాను. ఇంత మాత్రం తెలుసుకుంటే జగత్తుని మళ్ళీ నెమ్మదిగా తీసుకుని వచ్చి తెలుసుకుంటున్నాను అన్న దాంట్లోనే నిలిపేస్తే తెలుసుకోవడము అన్న జ్ఞానముతో తెలుసుకోవడము అన్న జ్ఞాత చేత తెలియబడే జ్ఞేయము అని 3 జ్ఞాన జ్ఞేయ జ్ఞాత అని 3 ఉండవు. ఏ ప్రమాణంతో దీన్ని తెలుసుకుంటున్నాము అన్నది ఆ ప్రమాణం ఏదున్నదో దానికి కావలసిన ప్రమాత, ఆ తెలుసుకోవలసిన ప్రమేయము అని మళ్ళీ ప్రమాత ప్రమేయం ప్రమాణం మానం మేయం మాత అని మళ్ళీ ఆ 3 కూడా ఒకటే అయిపోతాయి. అప్పుడు తస్మై లేదు, గురుమూర్తి లేదు, దక్షిణామూర్తి లేదు. అసలు మూర్తులతో సంబంధం లేని అమూర్తమైన స్థితి. 3గా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడింటిని జ్ఞానం జ్ఞేయం జ్ఞాత, ప్రమాణం ప్రమేయం ప్రమాత, మానం మేయం మాత అని 3గా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఆ ప్రమేయమేది, జ్ఞేయమేది, దక్షిణామూర్తి ఆత్మ. దాన్ని చూపించే జ్ఞానమేది, ప్రమాణము గురువు. దాన్ని తెలుసుకునే మాత ఎవడు, జ్ఞాత నేను అని 3 ఎక్కడున్నాయి? ఉన్నది ఒకటే అయితే. ఇవన్నీ కూడా మళ్ళీ ఉపాధులు కాదు, మూర్తులన్నీ. ఇంతే విషయము అని చెప్తూ ఉన్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేయాలి. రోల్ బ్యాక్ ఎట్లా చెయ్యాలి? ఎందుకంటే స్టెప్ ఫార్వర్డ్ అయ్యింది. నేనే చక్షురాధికరణాల ద్వారా బయటంతా స్పందిస్తూ ఉన్నాను, నన్ను నేనే తెలుసుకుంటూ ఉన్నాను. ఆ ప్రకాశమంతా నేనే. నేనే బయట స్పందిస్తున్నాను కదా, బయట సమస్తం జగత్తుగా ఉన్నది మొత్తం మళ్ళీ నాలోకి తీసుకుని వచ్చి అక్కడ ఉంచేయాలి. ముందుకు వెళ్ళిన దాన్ని వెనక్కి తీసుకుని రావాలి, ఇంతే విషయము. అందుకే ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి చక్షురాది కరణాలన్నీ ముందుకు అటు సైడు జగత్తు వైపు చూస్తూ ఉంటాయి. వాటిని వెనక్కి తీసుకొని రావాలి కాబట్టి వాటిని ఆపి ప్రపంచంలోకి వెళ్లకుండా వెనక్కి తిప్పి మళ్ళీ ఆత్మ వైపుకి తీసుకుని రావాలి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని చోట్ల చెప్పినా ఇదొకటే విషయము. ప్రోగ్రామ్ అదొక్కటే. ఇప్పుడు దాన్ని ఎట్లా సాధించాలి ఏమి అని మళ్ళీ ఇంకా కొంచెం ప్రయత్నం చేద్దాం. మరి అసలు ఈ విషయాన్ని చెప్పడం గురించే ఇక్కడ చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా సుదీర్ఘంగా చెప్తారు, ఒక్కొక్కసారి సింపుల్గా చెప్తారు. వ్యాసుల వారు ఇదే విషయము ఇట్లానే చెప్పడం కోసమే, ఇంక వేరే తేడానే లేకుండా యాజ్ ఇట్ ఈజ్ శ్రీమాత
శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మొదలుపెట్టి శ్రీమాత అని స్టార్ట్ చేశారు. మాత ఎవరిక్కడ? తస్మై అనేది చెప్పుకుంటున్నామో మనము. ప్రమాత లేదా మాత లేదా జ్ఞాత. ఈ తెలుసుకుంటూ ఉన్నవాడు ఆ ప్రమేయమైన, జ్ఞేయమైన వస్తువును తెలుసుకోవాలి. దేంతో అంటే జ్ఞానమన్న ప్రమాణంతో. ఆ జ్ఞానమన్న ప్రమాణమేమి? ఇదిగో ఈ గురుమూర్తి. ఆ జ్ఞేయమైన, ప్రమేయమైన వస్తువేది? అదిగో ఆత్మతత్వం. కానీ యాక్చువల్‌గా అంతా ఒకటే నేనే. నేను అన్న భావనలో నుంచి బయటికి వచ్చాను గాబట్టి, మళ్ళీ నేను అన్న స్థితికి వెనక్కి వెళ్ళాలి. ఈ విషయం ఎంతగా జగత్ సమస్తం ఇతి ఈ విధంగా వ్యాపించిందేదున్నదో, ఏతత్ సమస్తం జగత్తంతా అని మొదలుపెట్టి, దాన్ని తెలుసుకో. ఇంక కూర్చో నువ్వు తస్మై శ్రీమాత అయిందా ఇంక కూర్చో. ఇంకక్కడి నుంచి మొదలుపెట్టు అని మొత్తం లలితా సహస్ర స్తోత్రమంతా అట్లానే రాసిచ్చారు వ్యాసుల వారు. లలితా సహస్రంలో శ్రీమాత దగ్గర నుంచి ఉన్నదాన్ని ఒక్కొక్క దాన్ని ఇంకా ఎంత ఎక్స్‌పాండ్ చేస్తారంటే, దాన్ని మళ్ళీ మొత్తం కొలాప్సింగ్ చేశామంటే నేను. ఇంకంతే. ఇప్పుడు అదే విషయము ఈ శ్లోకాల్లో చెప్తూ వస్తారు మన సురేశ్వర్ల వారు. లలితా సహస్రంలో ఏమున్నాయో, అదిగో జగత్తంతా జడ పదార్థము, చేతనము, అదిగో రకరకాలుగా బింబాలుగా, ప్రతిబింబాలుగా ఉంటూ ఉంటుంది అని చెప్పిన తర్వాత, ఇంకా గోళాలంటారు, ఏదో నాడులంటారు, ఏవో అంతఃకరణాలంటారు, ఇంద్రియాలంటారు. ఇవన్నీ గుర్తుకొచ్చే ఉంటాయి మీకు చాలా శ్లోకాల్లో, చాలా నామాలుగా లలితా సహస్రం నిండా ఉంటాయి. మేడ్రం అన్నారు, బుధ అన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి మూలాధారం మొదలయ్యింది అని మొదలుపెట్టి, ఇంకా మూలాధారం దగ్గర నుంచి రకరకాల కుండలినిగా చెప్తూ ఉన్నదంతా ఏదున్నదో మళ్ళీ 2 సెక్షన్స్‌లో చెప్పారు. వ్యాసుల వారు ఈ కుండలినిని 2 సెక్షన్స్‌లో చెప్పారు. ముందు బహుశః ఒక 20 40 శ్లోకాల దగ్గర నుంచి చెప్పి తర్వాత నువ్వు ఒక 100వ శ్లోకం దగ్గర నుంచో ఏంటో వాటిని మళ్ళీ మనం ఆ రకంగా గూడా క్రాస్ రెఫర్ చేసుకుంటూ చదువుకోవాల్సొచ్చింది అప్పుడు మన లలితా సహస్రం చదివినప్పుడు. ఆ కుండలిని అని ఉంటుంది. ఏంటేంటో ఉంటుంది. ఇక్కడ ఉన్నవి చాలా విషయాలు మళ్ళీ ఇక్కడ దీన్ని నోట్స్ రాస్తుంటే నాకు లలితా సహస్రమే మనసులో కదులుతూ వెళ్ళింది. ఎందుకింత గోల? ఎందుకు అంటే ఉన్న నేనే ఎంత స్టెప్ ఫార్వర్డ్ చేస్తానో అంతంతగా సమస్తం జగత్తుగా వ్యాపిస్తాను. ఎంత స్టెప్ బ్యాక్ చేస్తానో అంతంతగా నాలో నేనొచ్చి ఉంటాను. లలిత సహస్రమంతా స్టెప్పింగ్ ఫార్వర్డ్. అంతా సమస్తం జగత్తుగా వ్యాప్తి. ఆ వ్యాప్తి ఇంతకీ ఏమి వ్యాపించింది అంటే అదిగో విష్ణువై వ్యాపించింది. ఒకవేళ నువ్వు దాన్ని వెనక్కి తీసుకొచ్చావంటే ఉన్నదంతా విశ్వం మొత్తము సమస్తమిదం జగత్తంతా ఒకటే ఇంక కూర్చో అని మళ్ళీ విష్ణు సహస్రనామం చెప్తుంది. విష్ణు సహస్రనామం అంతా వెనక్కి రావడము. లలితా సహస్రం అంతా ముందుకు వెళ్తూ వ్యాపించడము. ఇప్పుడు ఈ 2 రకాలుగా మనం చూస్తూ నేనెట్లా వ్యాపించాను అని తెలుసుకుంటే, నేనెట్లా మళ్ళీ నా స్థితిలో ఉండిపోవచ్చు అని ఇంక దానికి చేయవలసిందేమి లేదు. నేనెట్లా వ్యాపించానని తెలిస్తే అంతా నేనే అయి ఉంటాను. అందుకోసమే మళ్ళీ ఇంకొక రకంగా ప్రయత్నం చేద్దాం. ఒకటే విషయము ఎన్ని రకాలుగా అయినా చెయ్యాలి. మళ్ళీ ఇంత దూరం చెప్పాను గాబట్టి, ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. మీకు అవకాశం ఉంటే వెళ్ళి, లలితా సహస్రాన్ని స్తోత్రంలాగా శ్రీమాత్ర శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదంగికుండ సంభూత దేవగా అని ఆ గుడుగుడ, గుడుగుడ, గుడుగుడ అని కాకుండా, చదివితే నాకేమైనా వచ్చేస్తుంది అని ఆశలకు పోకుండా, ఓన్లీ జ్ఞానం కోసమే కూర్చొని అసలు వ్యాసుల వారు ఏతత్ సమస్తం జగత్తుగా వ్యాపించిన తత్వము ఎట్లా వ్యాపించింది అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎంత అందంగా చెప్తారో. దాన్ని ఒకసారి చూడండి. దాని అందం ఎంత అందంగా ఉంటుందో తెలుస్తుంది. ఎన్నో చోట్ల అప్పుడెప్పుడో నేను చదువుకున్నాను ఫండమెంటల్ బేసిక్ కాబట్టి అది లలితా శాస్త్రం.
అప్పుడెప్పుడో చదువుకున్న లలితా శాస్త్రం ఇప్పటికీ నాకెంతో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆ చూపిచ్చిందది. ఆ చూపు ఇచ్చింది, చూపించింది. వ్యాసుల వారు ఎంత ఉపకారం జేస్తారో మనకు ప్రతి చోట. అవకాశం అంటే మళ్ళీ స్తోత్రం చదివినట్టు గుడగుడ, గుడగుడ, గుడగుడ గాకుండా, అర్థం తెలుసుకోకుండా నాకేమైనా వస్తుందన్న ఆశలతో కాకుండా, అర్థం చూస్తూ అసలేం చెప్తున్నారు నేను మాతను గదా! ఇప్పుడు. మాత అంటే మానంతో, ప్రమాణంతో ప్రమేయాన్ని తెలుసుకుంటూ ఉన్న ప్రమాతను, సాధకుడిని అన్న ఉద్దేశంతోటి అసలాయన యాక్చువల్‌గా యాంగిల్ గూడా సెట్ చేసాడు దానికి. వ్యాసుల వారు లలితా శాస్త్రం చెప్పడం మొదలుపెడుతూనే యాంగిల్ కరెక్ట్‌గా సెట్ జేసి, ఇంక ఈ యాంగిల్ నుంచి దీన్ని జూసుకో పో అని జెప్పాడు. నువ్వు మాతగా కూర్చుని ప్రమాణమేమి జ్ఞానమే. నీ జ్ఞానమే, ఆ చూపే నీకు ప్రమాణంగా నిన్ను నువ్వే తెలుసుకో అని చెప్తూ వెళ్ళాడు. అట్లానే మనము మాతలమై కూర్చుని, మాత అంటే ఆ అమ్మవారు స్త్రీలింగము అని ఆ రకంగా చూడ్డం గాదు. మాతృ శబ్దము మాతా అన్నప్పుడు తెలుసుకుంటూ ఉన్నవాడు, మానము కొలమానం వేస్తూ ఉన్నవాడు అన్న ఉద్దేశంతో, సాధకుడు అన్న ఉద్దేశంతో చదివితే ఎంతో జ్ఞానముంది అందులో. దాన్ని కొంచెం సంక్షిప్తంగా ఇక్కడ మన సురేశ్వరాచార్యులు వారు చెప్తున్నారు చూద్దాము. ఒకవేళ ఘటమో, పటమో ఏదో ఉంది గదా! ఆ కుండో, బానో, నా ఘటము, ఈ దేహం ఏదో ఉంది గదా! ఇవన్నీ గూడా స్వయంగా ప్రకాశిస్తున్నాయి. ఈశ్వరుడందులో సమ్యక్‌గా ఆవేశించడం అన్నది లేదు. ఈశ్వరుడి సమావేశం అందులో ఏమీ లేదు అని ఎవరైనా అనుకుంటే, ఆ ఆలోచనలో ఎన్ని లోపాలున్నాయో, ఎన్ని లోతులు, ఎన్ని పాతులు ఉన్నాయో, ఎన్ని లోతుపాతులు. లోతులు అంటే అపరిపూర్ణమైన, అసంపూర్ణమైన జ్ఞానం లోతు. పాతు అంటే అందులో పోయి పడ్డం ఆ అజ్ఞానంలో. ఎన్ని ఉన్నాయో అందులో చూపిస్తారిప్పుడు తర్వాత శ్లోకాల్లో. ఈశ్వరుడు ఆవేశించడం వల్ల ఆవేశం ప్రవేశం కాదని మళ్ళీ మనం చెప్పుకుంటూ వచ్చాం ఇంతకు ముందు శ్లోకము దాని వార్తికల్లో. బయట నుంచి రావడం గాదు, లోపల నుంచే మొత్తం ఆశాంతం నిండి ఉన్నదది. దాని పేరు సమ్యక్‌గా ఆవేశించడం. దాన్ని సమావేశం మనం సమావేశం అంటే మీటింగ్ అనుకుంటాము. సమావేశం అంటే మీటింగ్ గాదు. ఈశ్వరుడు మొత్తము లోపల నుంచి నిండి ఉన్నాడు. కాబట్టే అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి, కనిపిస్తూ ఉంటాయి. ఉన్నట్టుగా అనిపించడము సత్. సత్ గూడా గాదు, సత్ అభాస. ఉన్నట్టుగా అనిపించడము. ఉన్నట్టుగా కనిపించడము చితాభాస. చిత్తుగా ఉన్నట్టుగా అనిపించడము. వస్తువులు నిజంగా వాటంతట అవి లేవు, కనిపించవు. లేవు, కనిపించలేవు. అయితే ఉన్నట్టుగా ఉంటాయి, కనిపిస్తూ ఉన్నట్టుగా ఎందుకు ఉంటాయి అంటే, ఉన్నట్టుగా ఉండడము సదాభాస. నిజంగా సత్ గాదు. నిజంగా సత్ నేను. నేను ఉండబట్టే అవి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను అనుకుంటున్నాను గాబట్టి. నేను చిత్. నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టే చైతన్యమై. అవి ఉన్నట్టుగా, కనిపిస్తూ ఉన్నట్టుగా భాసిస్తాయి. దాని పేరు చిదాభాస. ఈ వస్తువులన్నీ కంప్యూటర్లు, గోడలు, దేహాలన్నీ ఏవైనా సరే, ఏవేవి మనం చూస్తూ ఉన్నామంటూ ఉన్నామో, ఆ చూస్తూ ఉన్నవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఉన్నాయి అనిపించేవన్నీ కూడా చిదాభాసలు, సదాభాసలు. అసలు సత్ చిత్ నేను. నేనున్నాను, నేను తెలుసుకుంటున్నాను కాబట్టే అవి ఉన్నట్టుగా అవి తెలుస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకింతే విషయము. దీనికి మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ మనం ఎప్పుడూ చూసుకునే ఎగ్జాంపుల్ ఏమి అంటే, మాండూక్యోపనిషత్తులోని స్వప్నావస్థ కల. నేను పడుకున్నాను, కల కంటూ ఉన్నాననుకోండి. నేను కలగంటూ ఉంటే, నా కలలో స్వప్న లోకాలన్నీ కనిపిస్తాయి. అందులో ఎవరెవరో ఉంటారు. ఏంటేంటో చేస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు.
ఏవేవో వస్తువులుంటాయి, ఏవేవో ప్రదేశాలుంటాయి, ఏవేవో కాలాలుంటాయి. అవన్నీ నిజంగా ఉన్నాయా? నా స్వప్నంలో నేను చూస్తూ ఉన్న కాలము లేదు, దేశము లేదు, వస్తువులు లేవు. ఏవి లేవందులో. అవన్నీ ఇంతకీ ఉన్నట్టుగా ఉన్నాయి గదా! మరి అంటే, అవును. ఎక్కడున్నాయి మళ్ళీ? నాలోనే ఉన్నాయి. నాకు వేరుగా లేవు నాలోనే. నేనే అవన్నీ ఉన్నట్టుగా భావన చేస్తూ ఉంటాను. అయితే స్వప్నంలో ఉన్నంత సేపు అవన్నీ నిజంగా ఉన్నట్టుగా ఉంటాయి. కానీ స్వప్నంలో నుంచి బయటికొస్తే అవన్నీ నిజంగా లేవని వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు అదే పద్ధతిలో ఈ జాగృత అవస్థను కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. జాగృత అవస్థలో గూడా కలలో ఎన్నో చూస్తాము. కలల ప్రపంచంలో ప్రపంచం మొత్తమంతా ఉంటుంది. కానీ అవన్నీ నిజంగా లేవు. నిజంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి కలలో ఉన్నంత సేపు. అట్లానే ఈ జాగృత అవస్థ కూడా స్వప్నమే. దీనికి గూడా తేడా లేదు. అదే విషయము. ఎప్పుడైతే మనము ఈ జాగ్రత్త అవస్థ అన్న ఈ అవస్థలో నుంచి కూడా మేల్కొంటామో, అప్పుడు ఇది గూడా స్వప్నం లాగానే, కలలాగానే కరిగిపోతుంది ఎక్కడుంది ఇంతకి అది? వచ్చిందెక్కడి నుంచి? నాలో నుంచి. ఉన్నది ఎక్కడా? నాలో. లయమైపోయేదెక్కడా? నాలో. కల వచ్చిందెక్కడి నుంచి? బయట నుంచి ఎక్కడి నుంచో నా లోపలికి దూరలేదు గదా కల. నాలో నుంచే వచ్చింది నా కల. ఎక్కడున్నది? బయటెక్కడైనా ఉన్నదా? లేదు. నాలోనే ఉన్నది నా కల. మళ్ళీ అది నేను మేల్కొనేసరికి ఎక్కడ లయమైపోయింది? అందులోనే, నాలోనే. అట్లానే జగత్తు గూడా నాలోనే ఉన్నది, నాలోనే భాసిస్తున్నది, మళ్ళీ నాలోనే లయమవుతూ ఉన్నది. ఉన్నట్టుగా ఉంటుంది, కనిపిస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టే అది సదాభాస, చిదాభాస. నిజంగా సత్, నిజంగా చిత్ గాదు. మరి ఎందుకు ఆ విషయం తెలియదు మనకు అంటే, కల చాలా ఈజీ. కలలో ఉన్నట్టుగా అనిపించేవన్నీ నిజంగా లేవని మనకు మెలుకువొచ్చిన తర్వాత తెలిసినట్టు, జాగ్రత్త అవస్థలో ఉన్నవి గూడా నిజంగా లేవని ఎప్పుడు తెలుస్తాయి? ఈ జాగ్రత్త అవస్థలో నుంచి బయటపడ్డప్పుడు తెలుస్తాయి. కానీ మనకింకా అంత ఆలోచన రాదు గదా! ఇంకా అటువంటి మెలకువ రాలేదు గదా! అందుకని అది నిజంగా ఉన్నదనుకుంటాం మనము. అందుకని అది నిజంగా ఉన్నదనుకుంటాం మనము. అందుకని అవస్థ పడుతూ ఉంటాము దీన్ని అర్థం చేసుకోవడానికి. నిజంగా లేదు. చాలా సింపుల్ విషయము. ఈ అవస్థ గూడా జాగ్రత్త అవస్థ గూడా స్వప్నావస్థ లాగానే ఒక అవస్థ. దేని అవస్థ? ఆత్మ యొక్క అవస్థ. మూడోది సుషుప్తి కూడా అట్లానే ఒక అవస్థ. అసలు ఈ 3 అవస్థల్లో మొత్తం అంతా ఉన్నదెవరు? 3 లోకాల్లో జాగృత అవస్థలో ఈ జాగృత్ లోకంలో, స్వప్నావస్థలో స్వప్నలోకంలో, సుషుప్తావస్థలో అలోకంలో ఉన్నదంతా ఏమి? నేనే మళ్ళీ. క్రియావస్థల్లో ఉన్నది క్రియాధీశుడినై ఉన్నది నేనే. అయితే అవన్నీ నాకు వేరుగా లేవు. నేను కాక పోవు. నాలో నుంచే వస్తాయి. నాలోనే ఉంటాయి. నాలో లయమవుతాయి. తెలిసేది ఎప్పుడు? ఈ కలలో నుంచి నేను మేల్కొన్నప్పుడు. దీని గురించి మన మాండూక్యోపనిషత్తు 2 మాటలు గూడా చెప్పింది. అదేం చెప్పింది? అగ్రహణము, అన్యథాగ్రహణమని 2 దోషాలున్నాయి గాబట్టి, మనకు ఈ విధంగా జాగృతావస్థలో ఉన్నవన్నీ నిజంగా ఉన్నాయి. మనకు కనిపిస్తూ ఉన్నాయని అనిపిస్తాయి. ఈ 2 దోషాల గురించి ఎంత సుదీర్ఘంగా విచారణ చేయవలసి ఉన్నదో. మనకు మాండూక్యోపనిషత్తు ఒక 12 మంత్రాల్లో చెప్పిన విషయాన్ని గౌడపాదుల వారు చాలా కారికల్లో రాసిచ్చారు. మళ్ళీ వాటికి శంకర్ల వారు ఎంతో సుదీర్ఘమైన భాష్యం రాసిచ్చారు. వాటన్నింటిని చదువుకుని నెమ్మదిగా భావన చేస్తూ, విచారణ చేస్తూ వస్తే ఈ విషయం అర్థమైతుంది. కొన్నాళ్ళు, కొన్ని నెలలు దాని కోసము కేటాయించి చదువుకోవాలి. తర్వాత కొన్ని సంవత్సరాలు దాని గురించి మననం చెయ్యాలి. ఇంతకి విషయమేమి అంటే, ముందు స్వప్నావస్థ చూద్దాం చాలా సింపుల్ కాబట్టి. స్వప్నావస్థలో మనము 2 దోషాలతో ఉంటాము. ఒకటి అగ్రహణము, ఒకటి అన్యథాగ్రహణము. అగ్రహణము అంటే ఆత్మను గ్రహించము. మన స్వప్నంలో గూడా మనము మనల్ని తెలుసుకోము.
అది అగ్రహణ దోషము. రెండోది అన్యథాగ్రహణము. లేనివన్నీ ఉన్నట్టుగా వాటిని పట్టుకుంటాము. కలలో ఉన్న ఏవో వస్తువులన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి అన్నట్టుగా చిదాభాసలను, సదాభాసలను ఉన్నట్టుగా పట్టుకుంటాము. అది అన్యథాగ్రహణము. ఉన్నదాన్ని వదిలిపెడతాము. లేని దాన్ని పట్టుకుంటాము. నిజంగా లేని వాటిని ఉన్నాయనుకుని పట్టుకుంటాము. నిజంగా ఉన్నదాన్ని తెలుసుకోకుండా పోగొట్టుకుంటాము అని 2 దోషాలు స్వప్నావస్థలో మనకెట్లా ఉన్నాయో, అవే 2 దోషాలు మళ్ళీ మనకు జాగృతావస్థలో కూడా ఉంటాయి. ఇందులో గూడా అంతే. మనము ఆత్మను వదిలిపెట్టుకుని అగ్రహణ దోషంతో ఉంటాము. అన్య వస్తువులన్నీ ఉన్నాయనుకోని, నిజంగా ఉన్నాయనుకుని, ఆ భ్రాంతితో వాటిని పట్టుకుని అన్యథాగ్రహణ దోషంతో ఉంటాము. మనము ఈ 2 స్థితుల్లో గూడా ఒకే విధంగా ఉంటాము. జాగృతిలో, స్వప్నంలో కాబట్టి, స్వప్నాన్ని అధ్యయనం చేస్తే జాగృతిని అర్థం చేసుకోవడం చాలా సులువు. ఈ 2 పక్కన పెడితే సుషుప్తిలో 2 దోషాలు లేవు. ఒకటే ఉన్నాయి పాపం. ఆత్మను తెలుసుకోమంతే. అన్యథా గ్రహణం ఏం చెయ్యము. వేరేవన్నీ ఏమి పట్టుకోము. అసలు గాఢ నిద్రలో ఏమీ ఉండదు. ఏమీ ఉండదంటే ఎంత అన్యాయమో అసల ఆత్మను గూడా పట్టుకోకుండా ఉంటాము. అది దానికున్న పెద్ద దోషం. ఇప్పుడు ఈ 2 దోషాలను వదిలిపెట్టి, ఈ 3 అవస్థల్లో ఉన్నది నేను అని, ఉన్నదాన్ని యథార్థంగా గ్రహించామంటే మాత్రం అయిపోయింది విషయము. అందుకోసమే ఇంత ప్రయత్నము. ఈ కల అన్న విషయాన్ని వదిలిపెట్టకుండానే దీన్ని చదువుకుంటూ వెళ్తే మనకివాళ అర్థమవుతుంది. ఎందుకు కల గురించి ఇంత దూరం చెప్పుకోవాల్సొచ్చిందంటే, అదిగో మనం మాతలమై ఏతత్ సమస్తం జగత్తంతా ఉన్నది అని కొలుస్తూ వెళ్ళబోతూ ఉన్నాం గదా! మాత ఏం జేస్తాడు? కొలమానం వేస్తాడు. ప్రమాణంతో కొలుస్తుంటాడు. ఈ జగత్తంతా కొలవడానికి బయలుదేరుతూ ఉన్నాం గాబట్టి మనము కొలుస్తూ, కొలుస్తూ, కొలుస్తూ మధ్యలో అవన్నీ నిజంగా ఉన్నాయని మర్చిపోయి, వాటిని మళ్ళీ గట్టిగా గ్రహించే ప్రమాదం ఉన్నది. మనమెవరో మనం మర్చిపోయి, అవన్నీ నిజంగా ఉన్నాయని పట్టుకునే ప్రమాదం ఉన్నది. అగ్రహణము, అన్యథాగ్రహణం 2 చేసే ప్రమాదం ఉన్నది గాబట్టి, ముందు ఈ డిస్క్లైమర్ చెప్పుకోవాల్సొస్తుంది. మనం ఇక్కడి నుంచి నాడులంటామో, ఇంద్రియాలంటాము, గోళాలంటాము, ఏదో కుండలిని అంటాము, ఏవో చక్రాలంటాము, ఇంకేంటో అంటాము, రకరకాలుగా మాట్లాడుతాము. మొత్తం సమస్తం జగత్తంతా విచారణ చేసి, ఏం చెయ్యాలి? విచారించి దాన్ని మొత్తాన్నే దంచి పెట్టాలి. దంచి ఇంక లేకుండా మొత్తాన్ని నాలో లయం జేసేయాలి. అయితే కానీ ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అనుకున్నాక, అవన్నీ వేరేగా లేవన్న విషయం వదిలిపెట్టేసామంటే, ఇవన్నీ నిజంగా ఉన్నాయని పట్టుకుని ఇంకా కూర్చుంటాము. చాలా అన్యాయం చేసుకుంటాము, ఆత్మద్రోహం. అట్లా చేసుకోకుండా ఉండడం కోసమే ఇంత డిస్క్లైమర్. కాబట్టి ఈశ్వరుడు ఆవేశించకుండా, ఈశ్వరుడితో సంబంధం లేకుండా, ఊరికినే వేటిపాటికి అవి ప్రకాశిస్తూ ఉన్నాయంటే కుదరదు. దాని గురించి ఆలోచన చేద్దాం నెమ్మదిగా. నేను అని సంధాత, మాత, జ్ఞాత ఎవడైనా లేకపోతే, అదిగో నేను ఈ జ్ఞానమన్న ప్రమాణంతో జ్ఞాతనై, మాతనై తెలుసుకుంటున్నాను అన్న స్ఫురణ లేకపోతే, దేన్ని ఎవరు తెలుసుకుంటారు? నిజంగా కుదురుతుందా? అంత సుషుప్తిలాగా ఉంటుందప్పుడు. ఇందాక అందుకనే మనం సుషుప్తి గురించి చెప్పుకున్నాము. కనీసం జాగ్రత్త స్వప్నంలో అగ్రహణం చేస్తాము. ఆత్మని పట్టుకోలేము. అన్యథాగ్రహణం చేస్తాము. అక్కర్లేనివన్నీ పట్టుకుంటాము. ఏదో ఒకటి కనీసం అక్కర్లేనివన్నా కనీసం తెలుసుకుంటున్నాము. సుషుప్తి స్థితిలో అసలు ఏది పట్టుకోము. సుషుప్తిలో ఆత్మను పట్టుకోము, అనాత్మలను పట్టుకోము. ఇంకా ఆ రకంగా గాఢాంధకారంలో ఉంటుంది మొత్తం జగత్తంతా. ఒకవేళ అట్లా ఉన్నది అంటే. కాబట్టి తెలుసుకునేవాడు జ్ఞాత, కొలుస్తూ ప్రమాణంతో ఉన్నవాడు ఆ మాత ఉండి తీరాలి. అయితే నేను జ్ఞాతనై, మాతనై సమస్తం జగత్తుని కొలుస్తూ ఉన్న సమయంలో, తెలుసుకుంటూ ఉన్న సమయంలో, అదంతా నిజంగా ఉన్నది అంటే మాత్రము పక్కదారిలో నుంచి వెళ్ళిపోతాను మళ్ళీ. స్వప్న జాగృత అవస్థల్లోకొచ్చి పడతాను. సుషుప్తిలో ఉండడం పోయి, స్వప్న జాగృతిలో అయితే సుషుప్తి లేదా స్వప్నమో జాగృతో లేదా
స్వప్నమో, జాగ్రత్త లేదా సుషుప్తి. ఇంక ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాను. అటువంటి ప్రమాదం రాకుండా సుషుప్తిలో పడకుండా మనం బయటపడ్డామంటే ఆత్మస్థితికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. కానీ సుషుప్తిలో నుంచి బయటపడి మళ్ళీ జాగ్రత్తలోకో, స్వప్నంలోకో వచ్చామనుకోండి, అన్యథా గ్రహణం చేస్తాము. ఆత్మను అగ్రహణం చేసి, అనాత్మలన్నింటినీ, చిదాభాసలన్నింటినీ అన్యథా గ్రహణంతో పట్టుకుంటాము. అట్లా చేసుకోకుండా ఇక్కడ ఇంకొక జాగ్రత్త చెప్తున్నారు. ప్రాక్ ఊర్ధ్వం చ అసతాం సత్వం వర్తమానే అపి న స్వతః తస్మాత్ ఈశే స్థితం సత్వం ప్రాకూర్ధత్వ వివర్జితే. ముందు ఈ మొదటి పాదం చూద్దాము. ప్రాక్ అంటే ముందు, ఊర్ధ్వం అంటే తర్వాత. ముందు లేవు, తర్వాత లేవు అసత్. వర్తమానే అపి మధ్యలో మాత్రం సత్వం ఉంటాయి, సత్. ఏదో పలాని వాడు పుట్టాడు అంటే, వాడు పుట్టే రోజు కన్నా ముందు ప్రాక్ వాడు లేడు. వాడు పుట్టాడంటే గ్యారంటీగా ఏదో ఒక సమయంలో చనిపోతాడు. వాడు చనిపోయాడంటే ఊర్ధ్వం ఇంకా తర్వాత వాడు ఉండడు. ఈ మధ్యలో వాడా రూపంలో ప్రవర్తిస్తున్నంత వరకు మాత్రం ఉంటాడు సత్. ముందు లేడు అసత్, వెనక లేడు అసత్, మధ్యలో మాత్రం ఉంటాడు సత్. దీని గురించి మన భగవద్గీతలో భగవంతుడు పాపము ఈ 2వ అధ్యాయంలో 28వ శ్లోకంలో అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవా తత్ర కా పరిదేవన అని పాపం చెప్తూ వచ్చారు. దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? ఈ భూతాలన్నీ కూడా ఆదిలో ప్రాక్, ఇక్కడ ప్రాక్ అని చెప్పింది ఏది ఉన్నదో ఈ ప్రాక్ టైంలో అవ్యక్త, వ్యక్తం కాలేదు అంటే లేవు, అసత్. ఇక్కడ అసత్ అని ఏం చెప్తున్నారో అది. తర్వాత నిధనాన్ని మరణించిన తర్వాత ఊర్ధ్వం అని ఇక్కడ ఏదన్నారో ఆ తర్వాత అవ్యక్తం, లేవు, అసత్. మధ్యలో మాత్రం వ్యక్తం. ముందు లేవు, వెనకాల లేవు, మధ్యలో మాత్రం ఉన్నాయి అంటే మార్పులతో ఉన్నాయి. మార్పులతో ఉన్నాయి, నశిస్తాయి. నశించాయి అంటే సత్యం కాదు. సత్యం కాదంటే సత్ కాదు. సత్‌కు సంబంధించింది సత్యం. తెలుస్తూనే ఉన్నది గదా! అప్పుడు ఇవన్నీ అసత్ అని. అసత్ అంటే లేని వస్తువులని అర్థమైతూనే ఉన్నది గదా! అట్లాంటప్పుడు దేనికోసం నువ్వు ఇంత తాపత్రయము, ఇంత ఆలోచన ఏమి కథ? కాబట్టి అసత్ అని అర్థమైపోయిందా ఇప్పుడు? ముందు లేదు, తర్వాత లేదు, మధ్యలో మాత్రం ఉన్నట్టుగా ఉంటాయి. ఒకసారుండి, ఒకసారి లేకుండా పోయాయంటే అవన్నీ మార్పులతో ఉన్నాయి కాబట్టి నశిస్తాయి. నశించేవన్నీ అసత్. తెలుస్తుంది గదా! అసత్ అని తెలిసిన తర్వాత సత్ ఏదైనా ఉండాలి గదా మరి. నిత్యము ఉండేది. ఒకసారుండి, ఒకసారి పోయేవన్నీ ఉన్నాయి. నిజంగా ఎప్పుడు ఉన్నాయంటే అవి పోతూ, పోతూ ఉంటాయి. ఉంటూ, ఉంటూ ఉంటాయి. అటువంటి వాటి గురించి నిజంగా గూడా వచ్చేదంతా పోతుంది, పోయేదంతా వస్తూ ఉంటుంది. ఈ రకంగా పరిహారం లేకుండా, పరిష్కారం లేకుండా ఉంటుంది. నిత్యము ఉండడము, నిత్యము పోవడం వల్ల వ్యావహారిక సత్యాలు, వ్యావహారిక నిత్యాలు ఇవన్నీ. ఇటువంటి వాటితోటి గాదు. పారమార్థికంగా ఎప్పుడూ ఉండేదేదున్నదో అటువంటి సత్తును పట్టుకో నువ్వు. మారిపోతూ, మారిపోతూ ఉండే సత్యం గాదు. వ్యవహార సత్యాలను గాదు. రిలేటివ్‌గా ఉన్న సత్తుని పట్టుకోవడం గాదు. రిలేటివ్ రియాలిటీని గాదు. అబ్సల్యూట్ రియాలిటీని పట్టుకో. నిత్యమైన సత్యమేమున్నదో, నిత్యం కాంబినేషన్‌తో ఉన్న సత్యం. దాన్ని పట్టుకో. నిత్యంతో కూడి ఉన్న సత్యాన్ని పట్టుకో. అనిత్యమైన వాటితో కూడి ఉన్న సత్యాన్ని పట్టుకుంటే అది రిలేటివ్ రియాలిటీ. అది రియాలిటీ గాదప్పుడు. రిలేటివ్‌గా ఉంటుంది. అది అసత్. కాబట్టి నువ్వు ఏ సత్యాన్ని పట్టుకోవాలి అంటే నిత్యమై ఉన్న సత్యం. ప్రాక్ లేదు, ఊర్ధ్వం లేదు, మధ్య లేదు. ఎప్పుడూ ఉండేది. ముందు లేదండి, తర్వాత లేదండి, మధ్యలో ఉందండి, లేతే ముందుండండి, తర్వాత లేదండి అని ఇన్ని కండిషన్స్ తోటి కాదు. కండిషనల్‌గా కాదు. ఎప్పుడూ ఉండేదేదున్నదో దాన్ని సత్యంగా పట్టుకో. అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు పోయే వాటిని అసత్ అని తెలుసుకో. వదిలిపెట్టు.
ఈ విషయం నీకు అర్థమైందనుకో, మళ్ళీ కళని జ్ఞాపకం చేసుకున్నావనుకో, కళ అప్పుడప్పుడు వస్తుంటుంది, అప్పుడప్పుడు పోతుంటుంది. అది నిజంగా సత్యం గాదు. అది ఎప్పటికీ ఉండేది కాదు. ఎప్పుడూ ఉండేదెవరు? నేను. ఆ కలగంటున్న నేనుంటాను. నేనంటే మళ్ళీ కలగంటున్న వాడిక్కడ ఉంటాడండి, వాడు గూడా చనిపోతాడు గదా! అంటే వాడి గురించి చెప్పట్లేదు. అసలు వాడు గూడా కలలోని ఫిగ్మెంట్. వాడు కూడా ఫిగ్మెంట్ ఆఫ్ మై ఓన్ పర్సనల్ ఇమాజినేషన్. నా సంకల్ప ప్రభవం ఇవన్నీ కూడా. ఇన్ని అవస్థలు, అవస్థల్లో ఉన్న మొత్తము వస్తువులు. నేను ఎప్పుడు నిత్యమై ఉన్న సత్యం. నేను అని అనుకుంటున్న ఈ దేహం దగ్గర నుంచి, అందులో ఉన్న ఇంద్రియాల దగ్గర నుంచి, మనసుతో ఏమున్నా సరే అక్కడి నుంచి మొదలుపెట్టి, బయట ఉన్న సమస్తం జగత్తంతా గూడా మొత్తం నా ఇమాజినేషన్. నేను ఇమాజిన్ చేస్తున్నా, నేను చూస్తున్నా, నేను మాతనై, జ్ఞాతనై, నేనే అయిన జ్ఞానంతో, నేనే అయి ఉన్న ప్రమాణంతో, నేనే ప్రమాణం. నేనే ప్రమాణం. ఆత్మ ప్రమాణం. దాన్ని మించేముంటుంది? నాకు నేనే ప్రమాణం. అయి ఉండి, నేనన్న జ్ఞానంతో నన్ను నేను తెలుసుకుంటూ ఉంటాను పొద్దస్తమానం. నా ఇష్టం. అన్ని అవస్థల్లో నేనే, అన్ని కాలాల్లో నేనే, అన్ని రూపాల్లో నేనే, అన్ని పదార్థాల్లో నేనే, అన్నీ నేనే. అది సత్. అది చిత్. అది సత్యం. అది నిత్యం. మిగిలినవన్నీ కావు. ఎందుకు? ఎందుకు అంటే దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన, వివేచన చేస్తూ రావాలి మనము. ముందు ఒక ఎగ్జాంపుల్ ఇవాళ చూద్దాము. ఇంకా ఇదే కాన్సెప్ట్‌ని ఆయన చాలా ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు తర్వాత శ్లోకాల్లో. విశ్లేషణ చేస్తూ వెళ్దాము. క్రిటికల్‌గా థింకింగ్ చేస్తూ వెళ్దాము. ఇప్పటికి ఇదొక్కటి చూద్దాం. స్వయం ఏవ ప్రకాశేరన్ జడాహయతి వినా ఈశ్వరం సర్వం సర్వస్య భాసేత నవా భాసేత కించన. స్వయంగానే జడ పదార్థాలన్నీ ఈశ్వరుడు వినా లేకుండానే ప్రకాశేరన్యది ప్రకాశిస్తూ ఉన్నాయి అంటావా నువ్వు? ఆ కంప్యూటర్ దానంతటా ఉన్నది, దానంతటా అదే కనిపిస్తూ ఉన్నది అన్నావనుకో నువ్వు. ఆ గోడ దానంతట అది దానిష్టం. అదక్కడ ఉన్నది, దానిష్టం వచ్చినట్టు అది కనిపిస్తూ ఉన్నది అన్నావనుకో. ఇంకేదైనా సరే, ఒక చెట్టు, ఒక పుట్ట ఏదైనా సరే, అప్పుడు సర్వము సర్వస్య భాసేత అందరికీ అన్నీ కనిపిస్తూ ఉండాలి. నేను గోడను చూస్తుంటే గోడ నన్ను చూస్తుండాలి మరి. నేను కంప్యూటర్‌ని చూస్తుంటే కంప్యూటర్ నన్ను చూస్తుండాలి మరి. ఎందుకు అంటే ప్రకాశము, చైతన్యం, చిత్ దాని లక్షణమైతే, ఎప్పుడూ ఉండడము సత్ దాని లక్షణమైతే, అవి ఎప్పుడూ ఉండాలి. ఒక్కొక్కసారి నాకు కనిపించకుండా పోవడం అవన్నీ చేయకూడదు మరి. అవి ఎప్పుడూ అక్కడ ఉండాలి. అవెప్పుడూ కనిపిస్తూ ఉండాలి. పైగా నేను వాటిని చూస్తుంటే అవి నన్ను చూడాలి. నేను నడుస్తూ వెళ్తూ ఉంటే, ఆ పర్వతం గూడా నడుస్తూ నా వైపుకి వస్తూ ఉంటుంది మరి. దానిష్టం. లేకపోతే అది రాదు. ఇంకంతే దానిష్టం. నేను కంప్యూటర్ పట్టుకొని ఈ రూమ్‌లో నుంచి ఆ రూమ్‌లోకెళ్తుంటే, అది దానిష్టం. అక్కడి నుంచి నడుచుకుంటూ పక్క రూమ్‌లోకెళ్ళిపోతుందింక. బికాస్ వాటికి సొంతంగా, స్వయంగా చైతన్యం ఉన్నది అంటే, వేటి పాటికి వాటికి అవి చేసుకుంటూ పోతాయి. ఇంక కంట్రోల్ ఉండదెక్కడ. మొత్తం అన్ని అవస్థల్లో అందుకనే ఇందాక మనం ఆ మాట స్పెసిఫిక్‌గా వాడింది త్రియధీసుడు అని. 3 అవస్థలకి ఈశ్వరుడై ఉన్నది నేనున్నాను. కాబట్టే వీటన్నింటిని కంట్రోల్ చేస్తున్నాను. లేకపోతే నియమించేవాడు నియామకుడు, శాసకుడు లేకపోతే అవన్నీ నిజంగా ఉన్నాయి. వాటిష్టమొచ్చినట్టు జేసుకోగలవు. అంత శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, జ్ఞానము ఉన్నది అంటే, ఒకదాని మాట ఒకటి వినదు. ప్రతిదీ దానిష్టమొచ్చినట్టు అది ప్రవర్తిస్తూ ఉంటుంది. నువ్వు కలగను, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండు, నువ్వు నిద్రపో, నువ్వు సుషుప్తిలో ఉండు, నువ్వేమైనా జేసుకో. ప్రతిదీ దేని పాటికి దానికి దానిష్టం ఉంటే కనిపిస్తుంది. లేకపోతే కనిపించదు. లేకపోతే అది ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకుంటుంటుంది. తెలుసుకుంటుంటుంది. మానుకుంటుంటుంది. ఆ రకంగా. అయితే అన్నింటిని అన్నీ చూస్తూ ఉంటాయి. లేదా దేన్ని ఏది చూడదు. అయితే అన్నింటికి అన్నీ కనిపిస్తూ ఉండాలి. అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని ప్రదేశాల్లో. లేదా దేనికి ఏది కనిపించకుండా పోవాలి. అట్లా అసలు అన్‌కంట్రోలబుల్‌గా ఉంటుంది. అసలు పరిస్థితి మొత్తం అతలాకుతలమైపోతుంది. ఈశ్వరుడు లేడు అన్న ఒక్క మాట అన్నావంటే, నేను, నేను ఆత్మగా అన్నింటికి ఈశ్వరుడినై ఉన్నాను. ఇదంతా నా ఐశ్వర్యం, విభూతి.
నేను నడిపిస్తుంటే ఇవన్నీ ఉన్నాయి అన్న మాట ఒకటి వదిలిపెట్టేసావంటే, అవసరం లేదు ఈశ్వరుడు దేనికి దానికి వాటంతట అవి చూసుకుంటాయి. అవన్నీ నిజంగా ఉన్నాయి. అవి అందుకని కనిపిస్తూ ఉన్నాయి అన్నావంటే మాత్రము, నియామకుడు లేక ఇంక దానిష్టం దేనిష్టం వచ్చినట్టు అదుంటుందింక అప్పుడు. దానిష్టము. నా కన్ను కావాలంటే మంచినీళ్ళు తాగుతానంటుంది. లేదా నా నోరు కావాలంటే ఏదో నడుచుకుంటూ ఎళ్ళిపోతానంటుంది. బికాజ్ అన్నీ చెయ్యాలి మరి. ఎందుకు అంటే, అవి స్వయంగా వాటంతట సత్, చిత్ అయ్యాయంటే మాత్రం సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం ఉండాలి మరి. కాబట్టి నా కన్ను అన్నం తింటాను, సాంబార్ తాగుతాను అని అవి మొదలుపెట్టేసిందనుకోండి, ఆ రకంగా దేనికి దానికి వాటిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇంకసలు ఉండదసలు నడవదది. అదసలు ఉండను కూడా ఉండదు. జరిగే పనే గాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏదో ఒకటి అనడం గాదు అని మొదలుబెట్టారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.